ఓట్ల మిషన్లు కింద మీద వేసిండ్రు, లేకుంటే గిన్ని సీట్లు ఎట్లొస్తాయి? మహారాష్ట్రలో సేమ్ గిట్లనే వేసిండ్రని కొన్ని పార్టీలు. హగో మీరు గెలిస్తే అంత మంచిగున్నట్టు, మేము గెలిస్తే మిషన్ల సెట్టింగ్ చేసినట్ట అని కమలం పార్టీ. ఓడిన లీడర్లు గెలిచిన లీడర్లది కూడా గిదే మాట. ఎవ్వరు చెప్పే లెక్కలు వాళ్ళు చెప్తాండ్రు కానీ ఇక మన కాడేం నడుస్తుందంటే ఢిల్లీ రిజల్ట్ మీద గల్లీలలో అవుతుంది. ఆడ బీజేపీ బంపర్ మెజార్టీతో గెలిస్తే ఈడ 3 పార్టీలు కీసులాడబట్టే. అప్పట్లో 15 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ మునుం పెట్టి 3 మాటలు ఓడిపోవడే కాదు, ఈ తప్పకు సింగిల్ సీట్ కినా రాలే. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. 27 ఏళ్ల తర్వాత గెలుసుడితోటి కమలం లీడర్లు ఫుల్ ఖుషీలుండి గిట్లంటే బీఆర్ఎస్ మాట గీది. మొన్నటిదాకా ఎగిరిండిగా రేవంత్ రెడ్డి గుండు సున్నా ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కి వచ్చింది ఎంత? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? వాజీవే మరి. తెలంగాణ గల్లీలో 3 ఎమ్మెల్సీ సీట్లకు పోటీ నడుస్తాంటే మనోళ్ళది సప్పులు లేదు. ఎల్లుండితోటి నామినేషన్లు ఆఖరు అయినా కూడా కారోళ్ళు కామూసి ఉన్నారు, ఏం జరుగుతలేనట్టే. ఆడి సంగతి ఏమో గానో గాలీడ కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ మెచ్చకుంటే మీరు పోటీ చేస్తే మీకే ఫాయిదా కదా సారు. అధికార పార్టీని అల్కగొడగొట్టచ్చు, మీ పతారం ఎంచుకోవచ్చు. బాబు భాషలో చెప్పాలంటే కూట్ల రాయి తీయలేనంటే ఏట్ల రాయి తీస్తాను పోయిందంటే అట్లుంది కేటీఆర్ పరిస్థితి. గమ్మత్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కేజ్రీవాల్ గారి పార్టీ నాడ కవితక్క పార్టీ నీడ ఓడగొట్టిండ్రు. అప్పట్లో 2 పార్టీలు జాన్ జబ్బలులో.